హాయ్ అండి. రాము అండ్ సురేఖ క్రియేషన్కి స్వాగతం. ఈరోజు మా ఆయన మార్కెట్కి వెళ్ళి కాలీఫ్లవర్ తీసుకొచ్చి గోపి చేయమని చెప్పారండి. చేసేద్దాం రండి. కాలీఫ్లవర్లో పురుగులు ఉంటాయి కదండి, అందుకు వేడి సిద్ధం చేసుకున్నాను. స్టవ్ మీద పెట్టుకొని ఫ్లవర్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవడానికి ఆకులన్నీ తీసేస్తున్నాను. ఇవన్నీ తీసేసరికి కొంచెం లేట్ అయిందండి. చాలా గట్టిగా ఉన్నాయి అన్నీ. ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకుంటేనే నీటిలో వేసుకొని వాటిలో ఉండే పురుగులన్నీ పైకి వేడి నీళ్ళకి చచ్చిపోయి పైకి వస్తాయండి. అందుకు ఫ్లవర్ అంతా అలాగే వేయకోకుండా చిన్న చిన్న ముక్కలుగా చేసి ఆ వేడి నీళ్ళలో వేస్తున్నాను. ఇలా ముక్కలన్నీ చేసుకున్న వాటిని బాగా మసులుతున్న వేడి నీళ్ళలోకి వేసేస్తున్నాను. ఇలా వేసిన 5 నిమిషాల వరకు అలాగే బాగా మరగనివ్వాలండి. వాటిని కొంచెం మెత్తగా అవుతాయి. 5 నిమిషాల వరకు మరిగితే చాలు. చూడండి ఎలా మెత్తగా అయిపోయి వాటర్ అంతా పొంగుతుందో. వాటిని ఇట్లా వడపోసుకోవాలి. అలా వడపోసుకున్న తర్వాత అక్కడక్కడ పురుగులు ఉన్నా కూడా అందులోనే ఉంటాయి కదా, అందుకని నేను మళ్ళా చల్లనీళ్ళతో మళ్ళీ శుభ్రం చేసుకుంటున్నాను. మళ్ళీ వాటిని బాగా కడిగి నీట్గా చేయాలి కదా. తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మనకి గోపి లావుగా ఉంటే సరిపోదు కదా, అందుకు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. నేను ఇలా కట్ చేసుకుంటున్నాను. ఇట్లా కట్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుందండి. వీటిని పిల్లలకి స్నాక్స్ రూపంలో ఇచ్చినా కూడా మనం బయట తెచ్చుకొని తినేదానికంటే మనం ఇంట్లోనే ఇలా చిన్నగా ట్రై చేసుకుంటే ఈవినింగ్ స్నాక్స్కి చాలా బాగుంటాయి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఉండే కాలంలో మనం బయట తెచ్చుకొని తినడం మన ఆరోగ్యానికి అంత మంచిది కాదు. పిల్లలు పొద్దుస్సులు గోపి పానీపూరి అని అడుగుతూ ఉంటారు కదా, ఇలా ఇంట్లోనే చేసుకొని తినడం వల్ల వాళ్ళ ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఇట్లా అన్ని ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత మనం దీనికి మసాలా ప్రిపేర్ చేసుకోవాలి కదండి. మా హస్బెండ్ అన్నీ మసాలా అంతా కలిపిన పౌడర్ తీసుకొని వచ్చారు. కార్న్ఫ్లవర్ అన్నీ అందులోనే ఉన్నాయి, ఏం అవసరం లేదు, ఆయిల్ కూడా వేయొద్దు అని చెప్పారు. అందుకు నేను ఆ పౌడర్ని ఇలా వేస్తున్నాను. దీనికి తగ్గట్టు సాల్ట్, కారము మొత్తం అందులోనే మిక్స్ అయి ఉంటాయంట. కానీ నేను కలర్ కోసం కొంచెం చిటికెడు పసుపు వేస్తున్నాను, మరి చిటికెడు ఉప్పు వేస్తున్నాను. ఇందులోకే
పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను. వీటిని అన్నిటికీ బాగా కలిపి అన్నిటికీ మసాలా అంతా తగిలేలాగా మనం నీట్గా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్నాక ఫ్రిడ్జ్లో కనీసం ఒక హాఫ్ అన్ అవర్ కానీ 45 మినిట్స్ కానీ ఫ్రిడ్జ్లో పెట్టేయాలి. తర్వాత బయటికి తీసేస్తున్నాను. ఇలా ఉందండి. ఇప్పుడు ఆయిల్ లేకోకుండా ఫ్రై చేయాలని అనుకున్నాను. నేను ఇలా ఫస్ట్ కొంచెం వేసి అందులో పెట్టేస్తున్నాను. దానికి మసాలా అన్నీ వేసాం కదా, దీనికి ఆయిల్ అవసరం ఉండదండి. మనం ఆయిల్ ఎక్కువగా యూజ్ చేయడం కూడా హెల్త్కి అంత మంచిది కాదు. ఇలా పెట్టేసి టైం సెట్ చేసుకోవడమే. 90 డిగ్రీస్లో 15 లేదా 20 మినిట్స్ 20 సెకండ్స్ వరకు మనం పెట్టుకోవచ్చు. 20 మినిట్స్ పెట్టుకోవాలంటే 180 degrees 20 మినిట్స్. నొక్కితే అయిపోయి ఇదే స్టార్ట్, ఇదే స్టాప్. ఓకే, ఇక్కడ నేను 20 సెకండ్స్ వరకు పెట్టుకుంటున్నాను. ఓకే, మనం తీసేసాము. ఇప్పుడు చూడండి ఎంత కరకరలాడే గోబీ మంచూరియా రెడీ అయింది. మళ్ళీ తర్వాత మిగిలిన మిశ్రమాన్ని అంతా మళ్ళీ వేసేసి మళ్ళీ టైం సెట్ చేసుకుంటున్నానండి.